పిల్లగా గీ మందులు ఎట్లేసుకోవాలనో జర చూసి చెప్పు అని చిట్టి చేతిలో పెడతారు. ఇది 3 సున్నాలు చుట్టిండు కాబట్టి 3 పూటలు వేసుకోవాలి. దానికి ఒకటే సున్నుంది, పగటిల్లు తిన్నాక వేసుకో. గిదేందో తెలుస్తలేదవ్వా, రాత్రికి వేసుకోరాదు ఏమవుతుంది? హే కాదు పిల్లగా, గీ పచ్చగోలి మధ్యాహ్నమే వేసుకోవాలన్నట. నువ్వేమో ఉల్టా చెప్తావు అంటుంటారు పెద్ద మనుషులు. మరి ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే, ఓరి వారి ఏం రాతరా ఇది? నువ్వేమన్నా డాక్టర్ అనుకుంటున్నావురా? బ్రహ్మగీత డాక్టర్ రాత ఒకటే రాని జోకులేస్తుంటారు. అవు మరి అవి మందుల పేర్లు రాతలో గీతలో అర్థం కాకుండా బర్ర బర్ర గీకుడే గీకుడు. డాక్టర్ సాబ్ ఏం రాసిండో సమజ్ గాక నెత్తెంటికలు వీక్కునే పేషెంట్లు కొందరైతే అంత పెద్ద చదువు నాకేడొస్తుంది అనుకునేటోళ్ళు ఇంకా కొందరు. ఎంత రేంజ్ లో అంటే మరి సోషల్ మీడియాలో ప్రిస్క్రిప్షన్ అంటే పెన్ను రాయట్లేదని చెప్పేసి గీకేస్తే కూడా అడుగు మెడిసిన్ అనుకొని ఇచ్చేలాగా అట్లాంటి జోక్స్ కి స్కోప్ ఇవ్వకూడదు డాక్టర్స్. ఆ డాక్టర్కే అర్థమవుతుంది అని చెప్పి, ఆ పక్కన మెడికల్ షాప్ అతనికి అర్థమవుతుంది అని చెప్పి, మామూలు లెటర్ రాస్తే కూడా ఈ లెటర్ మీకు అర్థం కావట్లేదు కదా, ఆ మెడికల్ షాప్కి పోండి ఆయనకు అర్థమవుతుంది అంటారు. పేపర్ మీద పెట్టిన పెన్ను ఎత్తొద్దనే రూల్ ఉన్నట్టే కోడి గెలికినట్టు మందుల చిట్టి రాస్తే ఒక్కొక్క పారి మెడికల్ షాపులకి అర్థం కాదా? అగో గట్ల కావద్దని మందుల పేర్లు వివరంగా రాయాలి, అక్షరాలు తెలవాలి. తిన్నాకనా పరిగడుపున్నా రాత్రికా అనేది క్లియర్గా ఉండాలని మెడికల్ కౌన్సిల్ ఆర్డర్ వేసింది డాక్టర్లకు. లేదంటే యాక్షన్ తీసుకుంటారట పక్క. కాదంటే కంప్యూటర్లో టైప్ చేసిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేము చూస్తాము డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ని వాళ్ళు తప్పుగా భావించి ఒకదానికి ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అర్థమైతే పర్లేదు సార్, లేకుంటే అంత ముందు ఏమి తెలియదు ఏం తెలియదు సార్. గూగుల్లో కూడా చూసుకోవచ్చు, కానీ మనకి సర్చ్ చేయడానికి ఆ పేరు కూడా అర్థం కావాలి కదా. వాజివే మరి అంతంత పెద్ద చదువులు చదివిన డాక్టర్లు గిట్లందుకు రాస్తారా అని అడిగితే, బాగా వేగంగా రాయడం అనేది ఒకటి. ఎగ్జామ్స్లో 3 గంటల్లో కనీసం 50-60 పేజీలు నింపాల్సిన అవసరం ఉంటుంది మెడికల్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. గదన్నట్టు ఎంబీబీఎస్ చదివేటప్పుడు స్పీడ్ గా రాసుడు అలవాటు అయ్యి తక్కువ టైంలో ఎక్కువ పేషెంట్లను చూసి ఆత్రంలా చిట్టీల మీద కూడా దెబ్బ దెబ్బ వర్కేస్తురట. పని చెప్పున కావాలనే మీ ఆలోచన మంచిగానే ఉన్నది కానీ ఏదో అనుకొని ఇంకేదో మెడికల్ షాప్ వాళ్ళకి ఇస్తే మీ రాతలు చేయబట్టుకే మా తలరాతలు మారేటట్టున్నాయి. జర పైలం సాలరు.